Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం అంటే డిసెంబర్ 30కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 21, 21, 22 రెండు కలిపి చదవాలి. అది పరలోకం గురించి. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు విమోచన యొక్క పరాకాష్ట, క్లైమాక్టిక్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. చిట్ట చివరకు మన విమోచన పరాకాష్ఠకు చేరుకున్నాం. బైబిల్ యొక్క పరాకాష్ఠ, యేసుక్రీస్తు యొక్క విమోచన పరాకాష్ఠ, మన కూడాను పరాకాష్ఠ అని అనుకోవచ్చు. తన చివరి దర్శనంలో క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని యోహాను చూడగలుగుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. 5 విషయాలు గమనిద్దాం. మొదటిది ఏంటి అని అంటే, ఇక్కడ మొదటి వచనంలో ఉన్నట్లుగా సముద్రము ఇకను లేదు. చదువుకుందాం వాక్యం. ఇది మొదటి 9 వచనాలు చదువుకుందాం. మొదటి పారాగ్రాఫు 8 వచనాలు అయినా కానీ 9వ వచనం కూడా చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొను వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివాడును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో, మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. తర్వాత చివరి భాగం కూడా చదువుకుందాం. ఇప్పటికీ ఇది చాలు. తర్వాత అంటే 20 నుండి 27 వరకు తర్వాత చదువుకుందాం. మొదటిది ఇక్కడ మనం గమనించాల్సింది, సముద్రము ఉండదు.
క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, జల సంబంధమైన సూత్రములను సూచించుట లేదు. అంటే పరలోకంలో నీటి వసతుల సంగతి ఎట్లా ఉంటుంది దాని గురించి కాదు. ఇది నైతిక జీవితం గురించి చెప్తున్నటువంటి ఆ యొక్క సత్యాలు ఇవి. ఇంతకుముందు గుర్తించినటువంటి రీతిగా సముద్రం దేనికి గుర్తు? గందరగోళానికి గుర్తు, పాత క్రమానికి గుర్తు, మరణానికి గుర్తు. ఎందువల్లంటే ఇశ్రాయేలీలు మరి సముద్రం అంటే ఇక ఇక్కడికి వెళితే తిరిగి రారు అన్నట్లుగా భయపడేవాళ్ళు అన్నమాట. కాబట్టి దానికి మరణానికి, పాత క్రమానికి, గందరగోళానికి సాంకేతికంగా సింబాలిక్గా ఉంటుంది. కాబట్టి సముద్రము పరలోకంలో ఉండదు. రెండవ విషయం, నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము దేవుని యొద్ద నుండి దిగువచ్చుట కూడా యోహాను చూడగలిగాడు. 2వ వచనంలో ఈ నూతన ఆకాశం లోపల, భూమి లోపల నూతన యెరూషలేము ఉన్నట్లు మనం తలంచకూడదు. అంతిమ వాస్తవికతకు అంటే వాస్తవికత అంటే రియాలిటీకి, అంతిమ రియాలిటీకి అవి వేరుగా ఉన్న 2 చిత్రములు. ఏంటి అది? భూమి ఒకటి, యెరూషలేము. అంటే ఆ భూమిలో యెరూషలేము ఉంటుందని కాదు. దాని యొక్క సత్యం ఏంటంటే ఒక విధంగా నూతన భూమిగా ఉంటుంది, అది నూతన యెరూషలేముగా ఉంటుంది. అంతేగాని ఆ భూమిలో యెరూషలేము ఉంటుంది అని మనం రెండు చిత్రాలు మనం తలంచకుండా అది ఒకే సత్యాన్ని 2 విధాలుగా చిత్రీకరిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అది ఎట్లా ఉంటుందంటే ప్రకటన 5లోని సింహము, యోధా కొదమ సింహం, మరలా గొర్రెపిల్ల చిత్రములకు భిన్నంగా ఉండలేదు. అది అక్కడ ఎట్లా ఉంటుందో ఒక విధంగా అది సింహం, అది గొర్రెపిల్ల కూడాను. ఒకే సత్యం 2 విధాలుగా చిత్రీకరించబడింది. అదేవిధంగా నూతన భూమి, నూతన ఆకాశం అదొక చిత్రం, నూతన యెరూషలేము మరొక చిత్రం. అంతేగాని ఆ భూమి లోపల యెరూషలేము ఉంటుంది అని మనం ఆ విధంగా తలంచకూడదు. ఇక్కడ 5వ అధ్యాయంలో అక్కడ 2 జంతువులు ఉన్నప్పటికీ ఆ 2 జంతువులు సూచిస్తున్నది ఒకే వ్యక్తిని సూచిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. పరిపూర్ణమైన మహిమ గురించి ఇది ఒక ఆలోచన. ఆ విధంగా తలంచడం అది ఒక ఆలోచన. అంతేకాదు మరి పరలోకాన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే పరలోకం గురించినటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే అది నూతన విశ్వం, నూతన భూమి ఆకాశం. నూతన ఆకాశం భూమిగా మనం భావించాలి. ఇంకోటి ఏంటి అంటే నూతన యెరూషలేముగా భావించటం అదొక మరొక ఆలోచన. అంటే ఏ విధంగా మనం పరలోకాన్ని చూడాలి అంటే నూతన భూమి ఆకాశంగా ఒకటి, రెండవది అది నూతన యెరూషలేముగా భావించాలి. ఈ 2వ చిత్రము ఇక నూతన యెరూషలేము అని ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు, ఎంటైల్మెంట్స్ అక్కడ వ్యక్తపరచబడుతున్నాయి. 3వ విషయం మనం గమనించాల్సినటువంటి 3వ విషయం ఏంటంటే పరిపూర్ణ మహిమను సూచిస్తూ ఇది మూడవ ఆలోచన గొర్రెపిల్ల
వివాహ విందుగా మనం పరలోకాన్ని చూడాలి. గొర్రెపిల్ల వివాహ విందు అది 9వ వచనంలో ఉంటుంది, 2వ వచనంలో ఉంటుంది. మరి 19:9లో కూడా మనం చూద్దాం. 19:9 గొర్రెపిల్ల యొక్క వివాహ విందు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. నూతన యెరూషలేము వధువుగా చిత్రీకరించబడింది. వధువు వరుడు అంటాం కదా, మరి యేసుక్రీస్తు వరుడైతే నూతన యెరూషలేము వధువు అని. ఇక్కడ ఈ రూపకాలంకారము, ఈ మెటాఫర్స్ అద్భుతంగా కలిసిపోతున్నాయి. ఇక్కడ నూతన భూమి ఆకాశం అని అంటున్నాడు, మళ్ళా నూతన యెరూషలేం అంటున్నాడు, ఇక్కడ మళ్ళా వివాహ విందు అని అంటున్నాడు, యెరూషలేము వధువు అంటున్నాడు. ఇవన్నీ కూడాను ఈ మెటాఫర్స్ అన్నీ, ఈ రూపకాలంకారాలన్నీ కూడాను అక్కడ కలపబడినాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన విమోచన ప్రజల మధ్య పరిపూర్ణమైన సన్నిహితం సంపూర్తిగా ఉంటుందని దీన్ని బట్టి అందరూ గ్రహించుకోవాలి. వివాహ విందు అంటే ఏంటంటే ఏదో అక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, చాలా కూరగాయలతో చేసినటువంటి అక్కడ వెజిటేరియన్ మీల్ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది ఆ విందు. అది కాదు పాయింట్. ఏంటంటే వివాహ సమయంలో అది సంతోషకరమైనటువంటి సమయం. ఇంకోటి ఏంటి అంటే సంతోషం ఎందువలన అని అంటే సంఘం యేసుక్రీస్తు సదాకాలం సన్నిహితంగా క్లోజ్గా ఉండేటువంటిది. మరి పెండ్లి దినాన వధువు వరుడు ఏ విధంగా కలుసుకుంటారు, ఓకే, ఆ సన్నిహితమైన ఆ ప్రేమకు ఆ పరాకాష్ట, ఆ కన్సమేషన్ ఉంటుంది. ఆ విధంగా ప్రజలు యేసుక్రీస్తు ఆయన్ని విశ్వసించినటువంటి విశ్వాసులు మరలా యేసుక్రీస్తు వాళ్ళు సన్నిహితంగా ఉంటారు, కలుసుకుంటారు అని ఆ సత్యాన్ని సూచించేదన్నమాట. పరిపూర్ణమైనటువంటి సన్నిహితము సంపూర్తిగా ఉంటుందని దీన్ని బట్టి అందరూ గ్రహించగలరు. 4వ విషయం, నిస్సందేహంగా నూతన యెరూషలేము యొక్క పరిపూర్ణతలు మన అనుభవమునకు చాలా దూరంగా ఉంటున్నవి. అంటే పరలోకం గురించి చెప్పలేము, ఎందుకంటే అది మన అనుభవానికి సంబంధించింది కాదు. మనకి అనుభవం లేనటువంటి దాన్ని మనకు అతీతంగా, మన ఆలోచనకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని మరి దేవుడు యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు చెబుతున్నాడు. ఇది చాలా కష్టతరంగా ఉండేటువంటి విషయం. కానీ వాటిని అర్థం చేసుకున్నటకు నిరాకరణ తీరులో వ్యక్తపరచగలం. నిరాకరణ తీరు అంటే నెగిటివ్, పాజిటివ్ కాకుండా నెగిటివ్ టర్మ్స్లో. అంటే పాపం, క్షీణత, అసహ్యకరమైనది ఏది ఉండదు. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి అని ఈ నెగిటివ్ టర్మ్స్లో ఉండదు ఉండదు అని ఆ రీతిగా చెప్పదగిన దాన్ని చెప్తున్నాడు. 5వ విషయం, స్వాభావికంగా ఈ నగరం, ఏ నగరం? ఈ నూతన యెరూషలేము ఒక సామాజిక వాస్తవ్యం,
రియాలిటీ. ఇది సోషల్ రియాలిటీ. పరిపూర్ణ మహిమ ఒంటరిగా ఉండే ఆధ్యాత్మికను దానికి సంబంధించిన ప్రదేశం కాదు. ఎక్కడో జంగిల్లో ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు విశ్వాసులు కాదు. అందరూ కలిసి ఉండేదన్నమాట. మరి నగరంలో, ఒక పట్టణంలో ఏ విధంగా ప్రజలు అనేక రకాలైనటువంటి ప్రజలు కలిసి ఉంటారో, ఆ విధంగా అనేక రకాలైనటువంటి అనేక జాతులు, అనేక భాషలు కలిగినటువంటి వాళ్ళు అందరూ అక్కడ కలిసి ఉండేటువంటి ప్రాంతం ఏది? నూతన యెరూషలేము. ఆ విధంగా ఒక నగరంగా, ఒక పట్టణంగా అది వివరించడానికి కారణం ఏంటంటే, అనేక రకాల మనుషులు కలిసి ఉంటారు అనేటువంటి సత్యం. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, మరి అది పట్టణం కదా, మరి ఒక దుష్టమైనటువంటి పట్టణం మనం చూసాం, అది బబులోను. మరి ఇక్కడ మనం చూస్తుంది ఏంటి? నూతన యెరూషలేము. కాబట్టి పట్టణాలన్నీ కూడాను చెడ్డవని అనుకోకూడదు. బబులోను పట్టణం వల్లే నగరములన్నీ చెడ్డవి కావు. బబులోను లాంటి వేశ్యల తల్లిగా ఆ పట్టణాలు ఉండవు. మరి డిసెంబర్ 26వ తారీఖున దానికి చెందినటువంటి ధ్యానం కూడా చూడండి. ఈ నగరం అది నూతన యెరూషలేము. ఇప్పుడు ఇక్కడ ముందు తర్వాత కామా పెట్టామంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటాం. అంటే దీన్ని వేరే మాటలతో చెప్పటం. ఈ నగరం అంటే నూతన యెరూషలేము. దాని దాని అద్భుతం, దాని మహిమ అనేక చిహ్నాలతో ఇక్కడ వర్ణించబడింది. వాటన్నిటినీ వివరించుటకు ఇక్కడ స్థలం లేదు. కానీ అది ఒక పరిపూర్ణ చక్చౌక అంటే క్యూబ్ అన్నమాట. వెడల్పు, ఎత్తు, పొడుగు అన్నీ ఒకే కొలతలతో ఉంటుంది. దాన్ని క్యూబ్ అంటాం, దాన్ని చచ్చౌక అంటాం. అది అక్కడ నూతన యెరూషలేము చచ్చౌకగా పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే విధంగా ఉన్నట్లుగా ఉంటుంది. అంటే అది పర్ఫెక్షన్ అన్నమాట, సంపూర్ణతను అది వివరిస్తుంది. అంతేగాని ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి, ఎక్కువ స్థలం ఉంటుంది, అది కాదు పాయింట్. అది సంపూర్ణమైనటువంటి, ఏ కొరత లేనటువంటి మహిమను సూచిస్తున్నట్లుగా గమనించాలి. సముద్రమును లేకపోవుట అంతిమ జల సంబంధమైన ఏర్పాట్లను ఏ విధంగా సూచించడం లేదో, ఇది కూడా దాని నిర్మాణమును ప్రతిబింబించట్లేదు. అది దాని నిర్మాణం ఎట్లా ఉంటుంది, అది కాదు పాయింట్. ఇక్కడ ఏంటంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనే సత్యాన్ని తెలుపుతుంది. చౌక నిర్మాణం సాంకేతికంగా, సింబాలికల్గా ఉంటున్నది. పాత నిబంధనలో దానికి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షను మనం దాన్ని చూస్తాం. దాన్ని ఏమంటాం? అతి పరిశుద్ధ స్థలం అంటాం. అది మరి అతి పరిశుద్ధ స్థలాన్ని మనం సరిగా ఆలోచించేటట్లయితే దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే విధంగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం, దాని నిర్మాణం అట్లా ఉంటుంది అన్నమాట. అది దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలము. యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు రక్తమును తీసుకొని దాని లోపలకు ప్రవేశించగలడు. లేవియ కాండం 16లో మనం దాని గురించి చూస్తాం. ఇప్పుడు
నగరం మొత్తం అతి పరిశుద్ధ స్థలంగా మనం గుర్తించాలి. పరిపూర్ణతలో దేవుని ప్రజలందరూ, అక్కడ ప్రధాన యాజకుడు ఒక్కడే కాదు, దేవుని ప్రజలందరూ నిరంతరము ఏ ముసుగు లేకుండా నిరంతరం ఒకరోజుగా డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినం అంటాం కదా, దినాన యాజకుడు, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తాడు. అప్పుడు అట్లా కాదు, ఆ పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరిపూర్ణతలోనికి దేవుని ప్రజలందరూ వెళ్తారు. నిరంతరం అక్కడే ఉంటారు. ఇక ఏ ముసుగు లేని మహిమానిత్వంలో పాల్గొంటారు. మహిమానిత్వమైన ఉనికి యొక్క వైభవంలో సదాకాలం విశ్వాసులు ఉంటారు. అది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను బట్టి మనకు వచ్చినటువంటి విమోచన అంత పరిపూర్ణంగా ఉంటుంది. అదే నూతన భూమి, నూతన యెరూషలేము, అక్కడ సంతోషకరమైనటువంటి ఆ యొక్క వివాహ విందు. యేసుక్రీస్తు, మనం, దేవుడు, మనం కలిసి ఎప్పుడు ఉంటాం. అలాంటి వైభవమైనటువంటి అంతం, రక్షణ విశ్వాసులకి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం దానికి సిద్ధపడుతున్నటువంటి రీతిగా ఇప్పుడు మనం జీవించాలి. ఎంత ధన్యత! ఆ నిరీక్షణ లేకపోతే మన జీవితం, ఈ భూలోకంలో జీవించేటువంటి జీవితం వృధాగా ఉంటుంది. ఎందుకు ఉండాలి? అలాంటి నిరీక్షణ కలిగినటువంటి ప్రాంతానికి మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు దానికి సిద్ధపడుచు మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.